కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతోంది. కన్నతల్లి ఒడిలో పడుకున్న దీప, కోపంతో రగిలిపోయిన జోష్న, కాంచన జోష్నల మధ్య వాదన, నోరు జారిన దశరథ, డౌట్ పడ్డ పారు జోష్న, కార్తీక్ దీపలను గుడికి వెళ్లడానికి పర్మిషన్ ఇచ్చిన జోష్న, షాక్ అయిన కార్తీక్. మరి ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూసేయండి. అమ్మఒడిలో తలపెట్టుకుని హాయిగా పడుకోవాలని ఉందని సుమిత్రతో చెప్తుంది దీప. రా దీప, నన్నే నీ కన్నతల్లి అనుకో, నా ఒడిలో నిద్రపో అని పిలుస్తుంది సుమిత్ర. కన్నతల్లి ఒడిలో పడుకొని ఎమోషనల్ అవుతుంది దీప. అప్పుడే వచ్చిన జోష్న అది చూసి షాక్ అవుతుంది. సాధించావు కదే అని లోపల రగిలిపోతుంది. టాబ్లెట్స్ వేసుకున్నావా లేదా అని అడగడానికి వచ్చాను మమ్మీ అని చెప్తుంది జోష్న. వేసుకున్నాను, వెళ్ళి పడుకోమని చెప్తుంది సుమిత్ర. దీప మామూలుగా పడుకోలేదా అని అడుగుతుంది జోష్న. ఇప్పుడు మా అమ్మకు అమ్మమ్మే అమ్మ అని శౌర్య దీప ఒడిలో పడుకుంటుంది. కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జోష్న. అప్పుడే వచ్చిన కార్తీక్ దశరథ తల్లి కూతుర్లను చూసి మురిసిపోతారు. ఇది చూసి మనకు ఎంత ఆనందంగా ఉందో జోష్నకు అంత కోపంగా ఉంటుంది అంటాడు దశరథ. ఆ తర్వాత ముగ్గురిని కలిపి ఒక ఫోటో తీసుకుంటాడు. నీ కోరిక తీరింది దీప, కానీ ఈరోజు జోష్నకు నిద్ర పట్టదు అని మనసులో అనుకుంటాడు కార్తీక్. మరోవైపు ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది జోష్న. పడుకోమంటే తిరుగుతున్నావేంటే అంటుంది కాంచన. నిద్ర రావట్లేదు అని చెప్తుంది జోష్న. దీన్నే పెళ్ళేరియా అంటారే, పెళ్లి కాని అమ్మాయిలకు వచ్చే జబ్బు ఇది అంటుంది కాంచన. నా పెళ్లి బాధ్యత నీ కొడుకే తీసుకున్నాడుగా, త్వరగా చేయమని చెప్పు అంటుంది జోష్న. నువ్వు తెలివైన దానివే, అందుకే మీ తండ్రి తాతను వదిలేసి నా కొడుకు మీద పడ్డావు అంటుంది కాంచన. అంతా బాగుంటే నేను నీ కోడలయ్యేదాన్ని అంటుంది జోష్న. వామ్మో, నీలాంటి దాన్ని ఎవరు భరిస్తారు అంటుంది కాంచన. ఆ దీప ఏమైనా మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటుందా అని అడుగుతుంది జోష్న. దీప నీకంటే 1000 రెట్లు బెటర్ అంటుంది కాంచన. కాసేపు అలా వాదించుకొని పడుకుంటారు జోష్న కాంచన. మరుసటి రోజు ఉదయం పూజ గంట గట్టిగా వినిపిస్తే చిరాగ్గా నిద్రలేస్తుంది జోష్న. ఏం గ్రాని, నీకేం పని పాట లేదా అనుకుంటూ బయటకొస్తుంది. కిందకొచ్చి చూస్తే దీప పూజ చేస్తూ ఉంటుంది. శౌర్య గంట కొడుతూ ఉంటుంది. ఈరోజు హాలిడే కదా, ప్రశాంతంగా పడుకుందాం అనుకున్నాను, పొద్దున్నే మాకు ఈ టార్చర్ ఏంటి అంటుంది జోష్న. దీప పూజ గురించి శివనారాయణ మెచ్చుకుంటాడు. పుట్టింట్లో అడుగుపెట్టిన మొదటి రోజే ఇంటిని దేవాలయంలో మార్చేసింది నా కూతురు అని నోరు జారుతాడు దశరథ. అంతా షాక్ అవుతారు. అంటే డాడీకి నిజం తెలిసే మౌనంగా ఉన్నాడా అని జోష్న పారు ముఖం చూస్తూ ఉంటుంది. ఇలా మాట్లాడేనేంటి అని మనసులో అనుకుంటాడు దశరథ. అవును, మా అమ్మ దశరథ తాత కూతురే, సుమిత్ర అమ్మమ్మ మా అమ్మకు అమ్మ అని అంటుంది శౌర్య. మా అమ్మకు అమ్మా నాన్న ఉన్నారు, అమ్మమ్మ తాతయ్యే మా అమ్మకు అమ్మా నాన్న అని చెప్తుంది శౌర్య. మమ్మీకి నిజం తెలిసిపోయినట్లుంది, అందుకే రాత్రి దీపను ఒడిలో పడుకోబెట్టుకుంది. బావ నిజం చెప్పేసి ఉంటాడు అని మనసులో అనుకుంటుంది జోష్న. దీప కడుపుతో ఉందిగా, ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు తనను సొంత కూతురులా చూసుకుందామని సుమిత్ర చెప్తే అలాగే చేశాను అని కవర్ చేస్తాడు దశరథ. చూసేవాళ్లకు అలా కనిపించట్లేదు అంటుంది జోష్న. మరి ఎలా కనిపిస్తోంది? దీపే సొంత కూతురు అయినట్లు, నువ్వు పరాయిదానం అయినట్లు కనిపిస్తుందా అని అంటాడు కార్తీక్. షాక్ అవుతుంది జోష్న. ఏదో తేడాగా ఉంది అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. జోష్నకు అనుమానం వచ్చినట్లుంది, కాస్త జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాడు దశరథ. ఈ దశరథ ఏంటి దీపను ప్రతిసారి కూతురు అంటున్నాడు? దీపకు బాగానే ఉంటుంది గాని జోష్న ఫీల్ అవుతుంది కదా అని మనసులో అనుకుంటాడు శివనారాయణ. మరోవైపు కాశీదాసు మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు కోడలు సంతోషంగా ఉన్నారు, కానీ మా కోరికే ఇంకా నెరవేరలేదు అంటాడు దాసు. పిల్లల గురించి మాట్లాడుతున్నావా నాన్న అని అంటాడు కాశీ. అవును, నీకు అన్నీ బాగానే తెలుస్తాయి అంటాడు దాసు. నీ కోడలే ఒక చిన్నపిల్ల, తనకి ఇంకో చిన్నపిల్లనా అంటాడు కాశీ. ఆడవాళ్ల గురించి గొప్పగా మాట్లాడి వెళ్ళిపోతాడు దాసు. ఆ మాటలు విన్న స్వప్న, పాపం వాళ్ళు ఆడుకోవడానికి ఒక బుజ్జి పాపాయిని అడుగుతున్నారు, ఇచ్చేద్దామా అంటుంది స్వప్న. సంతోషిస్తాడు కాశీ. ఇద్దరూ ఒకరిని చూసి ఒకరు సిగ్గుపడతారు. ఆ తర్వాత స్వప్న కాశీని హగ్ చేసుకుంటుంది. ఇంకోవైపు గుడికి వెళ్తానని కాంచనతో చెప్తుంది దీప. ఒక్కదానివే ఎలా వెళ్తావు? కార్తీక్ని తీసుకెళ్ళమంటుంది కాంచన. ఇప్పుడు నేను వెళ్తాను అంటే పెద్ద మేడం 100 కండిషన్లు పెడుతుంది, దానివల్ల అందరి మధ్య గొడవలు వస్తాయి, ఇదంతా అవసరమా అంటాడు కార్తీక్. ఆ మాటలు విన్న జోష్న, నువ్వు దీప గుడికి వెళ్ళొచ్చు అని షాక్ ఇస్తుంది. 1 గంటలో తిరిగి రావాలని కండిషన్ పెడుతుంది. ఈ గంట మీరు పోవడానికి రావడానికే సరిపోతుంది, ఇంకా ఏం మాట్లాడుకుంటారు అని మనసులో అనుకుంటుంది జోష్న.
ఇక అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.